సైలెన్స్ ప్లీజ్. కెమెరా ఆన్. వెల్కమ్ టు మెగా 9 ఛానల్. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ మీనాక్షి గారు. మీనాక్షి గారితో మాట పాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు నమస్కారం అండి. డాక్టర్ మీనాక్షి గారు, మీరు చక్కటి పాటలు ఆలపిస్తుంటారు, అందరిని అలరింపజేస్తున్నారు. అసలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా, మీరు ట్రైనింగ్ తీసుకున్నారా పాటల గురించి? మీకు ఒక సంగతి చెప్పాలంటే, మేము ఈ ఊరు వాళ్ళం కాదు. త్రివేంద్రంలో పుట్టాము, కేరళలో. కేరళ మదర్ టంగ్ తమిళ్. కానీ చిన్నప్పటి నుంచే మాకు పాటలు నేర్పించారు మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళు అంతా. అమ్మ నాన్నగారు వాళ్ళు ఎప్పుడు టూర్లో ఉండేవారు. అంటే మా ఫాదర్కి వేరే జాబ్ ఉండడం వల్ల వేరే వేరే ఊళ్ళకి వెళ్ళేవారు. అక్కడ ఉండి మేము తమిళ్, మలయాళం అట్లా అన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నాము. ఇలా దేశం వెళ్ళాం కాబట్టి 14 భాషలు నేర్చుకున్నాను. 14 భాషలు మాట్లాడతాను, పాటలు పాడతాను. ఒక లాంగ్వేజ్ మాట్లాడడమే చాలా కష్టం. మదర్ టంగ్ తమిళ్, ఆ తర్వాత తెలుగు చాలా చక్కగా పడుతుంది. ఏ రకంగా మీకు ఇది అభ్యసించారు తెలుగులో? అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటేనే వస్తాయండి. ఇప్పుడు ఏదైనా మనం అభ్యాసిస్తూ ఉంటేనే మనకి విద్యలు పాటలు రావడం అనేది ఒక ట్రైనింగ్ తీసుకుంటే కానీ రావు. సంగీతం నేర్చుకున్నాను. సంగీతంలో నేను ఇక్కడ మా ఊర్లో ఉన్నప్పుడు కేరళలో నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందులో నెడూరి కృష్ణమూర్తి గారు, నూకల గారు, లోకనాథ్ శర్మ గారు, తాడేపల్లి లోకనాథ్ శర్మ గారు, వీళ్ళందరితో క్లాసికల్ పాట నేర్చుకున్నాం. కిట్టప్ప గారు, భాస్కర్ రావు గారు. అది కాకుండా చిత్తరంజన్ గారితో లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. సో ఇలాగా నాకు సంగీతం మీద కొంచెం ఆసక్తి ఉంది కాబట్టి అన్ని భాష పాటలు నేర్చుకోవాలి అని. ఇంకా కన్నడంలో సుగం సంగీతం నేర్చుకున్నాను. ఆల్ ఇండియా రేడియోలో నేను గ్రేడెడ్ ఆర్టిస్ట్గా. అంటే మీరు మీ యొక్క చిన్నతనం ఎక్కడ జరిగింది? మీ యొక్క మీ ప్రస్థానం ఎక్కడ జరిగింది చెప్పండి. ఎక్కడ పుట్టారు? ఎక్కడ కేరళలో కేరళ త్రివేంద్రంలో పుట్టాను. అక్కడ 8th క్లాస్ దాకా చదివేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మా స్టడీస్ పాడైపోతుంది, కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఇక్కడ మా పేరెంట్స్ జాయిన్ అయినాం. ఇక్కడ కీసే స్కూలు, ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, మళ్ళీ డాక్టరేట్ ఇన్ న్యాచురోపతిలో డాక్టరేట్ ఇన్ మ్యూజిక్ కూడా చేశాను. సో ఇలా నాకు ఆల్టర్నేటివ్ థెరపీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాంట్లో కూడా డాక్టరేట్ చేశాను. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇది కాకుండా మ్యూజిక్కి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను భవన్ స్కూల్లో పనిచేస్తూ ఇప్పుడు రిటైర్ అయిపోయాను. అక్కడ నియర్లీ 25 years పనిచేస్తూ సైన్స్ అండ్ మ్యూజిక్ నేర్పించేదాన్ని. దానికి ముందు డిఏవిలు కూడా చేశాను. సో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ప్లస్ పాటల మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఎప్పుడూ సంగీతం దాన్ని మ్యూజిక్ వదలకుండా చేశాను. అంటే మీరు ఒక టీచర్గా చేసుకుంటూ మరి రకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అవునండి. ఏ రకంగా టైం ఉంటుంది? ఇప్పుడు అందరూ అనుకుంటారు మహిళలు అందరికీ ఉండే 24 hours నాకు సమయం లేదండి, ఇలా వృధా చేయడం ఇష్టం లేదండి అని మానేస్తూ ఉంటారు. కానీ నేను మహిళలకి ఏం చెప్తాము అని ఆశిస్తున్నానంటే, మన సమయం మన దగ్గరే ఉంది. అందరూ గొప్ప వాళ్ళందరికీ 24 hours ఉండేది, ఎవరికి ఎక్స్ట్రా ఏమీ లేదు. కాబట్టి దీంతో పాటు నేను మా గురుగారు అరుణాచలంలో ఉంటారు, తిరువణామలలో. ఆయనకి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఇది కాకుండా మెడికలీ సైంటిఫికలీ ప్రూవ్డ్ హీలింగ్ అనేది మా జర్మనీ హెడ్ క్వార్టర్స్, ఇండియాకి నేను ఇక్కడ హెడ్. సో ఇలా మేము దాది కూడా ఫ్రీగా అందరికీ చికిత్స ఇస్తూ, నాకు ఒక డాక్టర్ కావాలి అని ఉండింది మనసులో. అలాగే నా కోరికలు పూర్తి అయింది. డాక్టర్గా కూడా పూర్తి చేశాను, టీచర్గా కూడా పూర్తి చేశాను. ఇంకా సేవ చేయాలి అనే భావం మా గురుగారు అరుణాచలం నుంచి చెప్పేవారు. సో అలాగే అందరికీ సేవ చేస్తూ, అంటే సేవ అనేది ఒక గొప్ప, ఏమి ఆశించకుండా మనం చేస్తున్నాం కదా, విశ్వార్థంగా చేస్తున్నాం కాబట్టి అది కూడా చేసే అవకాశం నాకు దొరికింది. సో ఇలాగా ఇంకా నాకు అనిపిస్తుంది, నేను రిటైర్డ్ కానీ ఐఎమ్ నెవర్ టైర్డ్ అనిపిస్తుంది. ఇంకా ఏదో అది చేయాలి, ఇది చేయాలి, మనం ఎంతమందికి మనం ప్రయోజనంగా ఉంటాము అనేది నాకు భావన. అదే చేస్తున్నాం. మనం ఈ జన్మం ఎత్తింది ఈ లోకానికి సర్వ్ చేయడానికి, మళ్ళీ దానికి ఇచ్చేయాలి సేవలో. మేడం మరి ఒక పాట వినిపిస్తారా మా ప్రేక్షకులు? తప్పకుండా అండి. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం, చాలదా బ్రహ్మమిది సంకీర్తనం,
నీకు జాలెల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణగించు సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సంతదము దలచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సామజముగాచినది సంకీర్తనం సామమునకెక్కుడి సంకీర్తనం సామజము గాచినది సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరవి సంపదలీచు సంకీర్తనం సరుస వెంకట విపుని సంకీర్తనం సరుగణను దలచుడి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం నీకు జాలెల్ల నటగించు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంకీర్తనం సంకీర్తనం. చాలా చక్కటి పాట పాడారండి. మధురమైన గుర్తు చాలా మధురాతి మధురంగా ఆలపించారు. చాలా బాగుంది. అంటే మీరు ఈ సంగీతం అనేది మామూలుగా కీర్తన కూడా పాడతారు, అన్నమయ్య కీర్తన? అవునండి, ఇది అన్నమయ్య కీర్తన పాడాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకున్నాను. ఫోక్ సాంగ్స్ కొంచెం ఫోక్ సాంగ్స్ పాడతాను, లైట్ మ్యూజిక్ పాడతాను, ఇంకా డాన్స్ కూడా నేర్చుకున్నాను. ఫోక్ సాంగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు? ఫోక్ సాంగ్స్ హైదరాబాద్లో నేర్చుకున్నాను. అంటే చిత్రంజన్ గారితో నేర్చుకున్నాను కొన్ని ఫోక్ సాంగ్స్. అవి ఫోక్ సాంగ్స్ చాలా బాగుంది. అంటే మీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ ఫోక్ సాంగ్స్ పైన మీరు? అవునండి, నేను స్కూల్లో పనిచేస్తూ కూడా నేనే ఆర్ట్ చేసుకున్నాను. సైన్స్ టీచర్ కాకుండా మ్యూజిక్ కూడా చెయ్యాలని. అది కాకుండా ఇప్పుడు ఒక కదంబమాల అని ఒక కార్యక్రమం చేస్తాము. స్పెషల్ చిల్డ్రన్తో పనిచేస్తూ ఉంటాను. అంటే స్పెషల్ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అంటారు, వాళ్ళతో చేసి ఇప్పుడు హానరీ డైరెక్టర్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పనిచేస్తున్నాను. సో దీనికి వీళ్ళకి అదంతా చేసి 75 సాంగ్స్, 75 minutes, 75 పీపుల్తో రవీంద్ర భారతిలో ప్రదర్శించాం లాస్ట్ ఇయరే. మన 75th ఇండియన్ రికార్డ్ బ్రేక్ చేసాం. అందుకని సో ఇది నాకు గొప్ప అవకాశం కలిగిన దానికి నాకు చాలా సంతోషిస్తున్నాను. ఇది ప్రైమ్ మినిస్టర్కి కూడా పంపించాము. ఇలాంటి అవకాశాలు ఇంకా వస్తూ ఉండాలి, అందరికీ మనం ప్రయోజనంగా ఉండాలి, అందరికీ నేర్పించాలి అని ఒక తపన నాలో ఉంది. ఎంత మట్టికి సాధ్యమవుతే మీ అలాంటి ఛానల్స్ వాళ్ళు ముందు తీసుకెళ్తే మాకు సంతోషం. ఇంకా అందరికీ ప్రేక్షకులు కూడా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేడం మీరు ఒక ఫోక్ సాంగ్ పాడుతారా? కొంచెం ఆలోచిస్తున్నాను. కట్ చేస్తాను. ఆకాశం పడనా?
ఆకాశం వంగింది ఆకడలి సాగింది సిరుగాలి సాగింది తెరచాప ఊగింది ఐలసా 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 ఆదాలి మా తండ్రి ఏరు మా తల్లి పాల బిడ్డ కోవలంట పావురాయి పిల్లలంట పాల బిడ్డ కోవలంట పావురాయి పిల్లలంట ఆ చాలా బాగా పాడుకోవచ్చు. మొత్తం ఎన్ని పాటలు పాడగలరు మీరు? ఎన్ని పాటలు ఎన్ని పాటలు వస్తాయి మీకు మామూలుగా? మామూలుగా ఇప్పుడు ఓ ఈ పాటలు nearly ఒక వస్తాయి. 500-600 500 వస్తుంది. 500 తో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. మీ ఛానల్లో చేసి తప్పకుండా చేస్తాను. మార్బులెస్ బుక్ ఆఫ్ రికార్డు, ఐడెంటి రికార్డు, తప్పకుండా. బుక్ ఆఫ్ రికార్డు ఉన్నది. తప్పకుండా. ఇప్పుడు తప్పకుండా మీరు అంటే నేను పాడడం కాకుండా నాకు ఇలాంటి పిల్లలతో నేర్పించి వాళ్ళతో పాటించాలి అని ఒక కోరిక. ఒక రికార్డ్ బ్రేక్ అలాంటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తామండి. ఇస్తాం మేము. అట్లాగే మరి మీరు ఇంకా మీ జీవిత ధ్యేయం ఏమంటారు? అంటే ఎప్పుడు కూడా మనకు అది రాలేదు ఇది అని బాధ పెడుతూ ఉంటాం కదా, అది కాకుండా ఈ ఏజ్లు కూడా ధ్యేయం ఉందా మీకు? ఏదో ఒకటి చెయ్యాలి అని తపన ఉంది. ఇంకా ఉందా? అంటే అందరు మా తోటి వాళ్ళు డాన్సర్స్ మ్యూజిక్ అందరి ఒకలాగా తీసుకెళ్ళి ఇంకా ముందుకు సాగి ఇంకా ముందు ఎన్నెన్నో మనకు తెలిసిన విద్య అందరికీ పంచిపెట్టి అందరూ అలవరించి వాళ్ళు ఆనందించాలి అనేది ఒక కోరిక. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఇంత ఉత్సాహం కలుగుతున్నట్టు దానికి కారణం ఏంటంటారు? అంటే మనలో మనకు ఒక కోరిక ఉంటుంది కదండి, ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి అంటే మనం అనుకోకూడదు ఇది నాకు రాదు ఇది రాదంటే ఎప్పటికీ రాదు. వంట చేయడం రాదు అది చేయడం రాదు. ఈ మధ్య చిన్నపిల్లల్లోనే అంటే పేరెంట్స్ కూడా సరిగ్గా నేర్పించట్లేదు. చిన్న అమ్మాయిలు కూడా నాకు తలనొప్పి అది నొప్పి నా వల్ల కాదు నాకు టయర్డ్ అయిపోతున్నాను. మా కాలంలో అలా టయర్డు బీపీ షుగర్ ఏమి చెప్పము, ఏదైనా మేము సిద్ధంగా ఉంటాం. ఎవర్ రెడీ బ్యాటరీ అలాగా ఎవర్ రెడీ. దానికి కారణం ఏంటంటారు? అంటే మనకి ఎనర్జీ లెవెల్ వచ్చేదానికి మనమే కారణం అండి. ఇప్పుడు వేరే వాళ్ళతో వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారని మనం ఉంగిపోవడం ఇలా చేయడం అది చేయడం వాళ్ళని వీళ్ళ గురించి చెప్పకుండా మనం ఉత్సాహంగా ఉంటే మనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్సాహిస్తారు. ఇప్పుడు ఒక పాట పాడుతున్నాము అందరూ ఆనందించాలి, మనం ఉత్సాహంగా పాడితే కదా వాళ్ళు ఆనందిస్తారు. అది నా కోరిక. సో అందరికీ మనం బాగా కళారంగమే అంటారు. అవును, కళ మనకి ఒక సరస్వతి ఇచ్చిన కటాక్షం కదా. అదే మనం ఇట్లాంటి మీ ఎలాంటి ఛానల్ వాళ్ళు మనకు ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా మా కళలు ఇంకా అది చేయాలి చేయాలని ఒక అనుభూతి కలిగి ఇంకా చేయాలనిపిస్తుంది. అసలు మీరు తీసుకునే ఫుడ్ ఏ రకమైన ఫుడ్ తీసుకుంటారు? న్యాచురల్ ఫుడ్ అండి, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే తీసుకుంటాము. మామూలుగా బెండకాయ వంకాయ అన్ని బెండకాయ మనం మామూలు వెజిటేరియన్ ఫుడ్డే తీసుకుంటాం. మేము నాన్ వెజ్ తీసుకోము. ఇది అది కాకుండా నిత్య అగ్నిహోత్రి. సో మాకు ఒక రెస్ట్రిక్షన్స్ ఏంటంటే మార్నింగ్ భోజనం చేయాలి, నైట్ లైట్గా భోజనం చేయాలి. సో మన హెల్త్కి మనమే కదా చూసుకోవాలి. దానికని స్పెషల్ టానిక్ అవి తీసుకోవడం అది మంచిది కాదు. న్యాచురల్ డైట్ మంచిగా చేయాలి. యాక్చువల్గా డైట్కైనా మనం 10 మందితో సంతోషం పంచుకుంటే మనం ఆనందంగా సుఖంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఈ మధ్య పిల్లలు అంతా వాళ్ళు మొబైల్ చూసుకోండు ఇంకా అది చూసుకొని చెప్తారు. అసలు మొబైల్స్ లేనిది అసలు చిన్న పిల్లలు సైతం మొబైల్స్ కు అలవాటు పడిపోతారు. అది ఇప్పుడు వాటర్ ఇస్ ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అంట, ఇప్పుడు మొబైల్ ఇస్ ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. వాళ్ళు మొబైల్ జీవితమే అనుకుంటున్నారు. ఇంకా పక్క ఇంటి వాళ్ళు ఎవరున్నారు ఎదురింట్లో ఎవరున్నారు కూడా తెలుసుకోవట్లేదు. ఇంట్లో ఉండి కూడా మొబైల్ ప్రపంచంలోనే ఉన్నారు. దానికి మన స్కూల్స్ కి కాలేజెస్ కి మీ ఛానల్ ద్వారా ఒక మార్పు తీసుకొస్తే అదే అండి. వాళ్ళకి సరైన పౌష్టిక ఆహారం ఇవ్వడం కాకుండా ఇట్లాంటి పద్ధతులు కూడా నేర్పించాలి. వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్కి ఇది చేస్తే బాగుంటుంది. ఇక చాలా మందికి పెళ్లి కావట్లేదు, అబ్బాయిలు పాప ఎంతో మంది ముదురు బెండకాయ అలాగ ఉండిపోతున్నారు. సో ఇది కాకుండా వాళ్ళకి ఒక దినమైన మన అమ్మాయిలు కూడా సరిగా పెంచట్లేదు. నాకు అనిపిస్తుంది అమ్మాయిలు సరిగా పెంచట్లేదు, అమ్మాయిలు కూడా వినే పరిస్థితి లేదు. సో దీనికంతా మీ ఛానల్ ద్వారా ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెడితే దీని గురించి చాలా సలహాలు ఇస్తాము. అదే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఓన్లీ చదవని, మల్టీ టాస్కింగ్ ఉండాలి. డాన్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇది ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక మేనరిజం, ఇవన్నీ మనకి ఒక సంగీత రూపంగా ఒక డాన్స్గా
మనం ప్రవర్తించి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది. ఊరికే మాటలు అంటే ఎవరు వినరండి. అవును. ఇప్పుడు మన ఛానల్ కూడా ఊరికే 10 నిమిషాలకైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు కట్టేస్తారు. రిమోట్ ఉంది వాళ్ళ చేతిలో, అవును. మనకి లేదు కానీ వాళ్ళకు ఉంటాయి. సో అందుకే అది కాకుండా ఒక స్పీచ్ కాకుండా ఒక తరంగా వాళ్ళకి ఒక రూపకంగా వాళ్ళకి పెట్టి నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళు గ్రహించాలి అంటే అలాగే వాళ్ళకి ఇష్టమైనది అదే కదా, మ్యూజిక్ డ్యాన్సే కదా, దాంట్లో చేపించాలి అని నాకు ఒక కోరిక. దానికి నాకు నా ఫ్రెండ్ శ్రీకాంత్ గౌడ్తో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇలా మనం చెయ్యాలి అని. త్వరలోనే చేస్తాము, ఓకే. ఈ సంవత్సరంలోనే. చాలా మంచి ఆశయం అండి. మీ మంచి ఆశయాన్ని కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. అలాగే చివరగా మీరు దాదాపు 500 పాటలు మీకు పాడతారు. మీకు అందులో నచ్చిన ఒక పాట పాడండి. 500 పాటలు మీకు బాగా నచ్చింది. ఏ భాషలు పాడాలి? మీ తమిళ్లో పాడండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, మేము భారత్ భారతిలో ఉన్నామండి, అది కల్చరల్ అసోసియేషన్. అందులో అందరు లాంగ్వేజ్ వాళ్ళని కలుపుతున్నాం. అంటే దేశంలో ఉన్న, అది మా నరేంద్ర మోదీ గారు ఒక కోరిక ఉండింది ఏంటంటే, అందరు మన ప్రైమ్ మినిస్టర్ కోరిక ఏంటంటే అందరికి, ఇప్పుడు రక్షాబంధన్ అంటే వాళ్ళే చేస్తారు, ఓణం అంటే వీళ్ళే చేస్తారు కాకుండా అందరు కలిసి చేయాలి. నెక్స్ట్ మంత్ మేము 16th ఒక ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తున్నాము, NIMHలో, అంటే నిపిడ్ అనే దాంట్లో అందరి భాషలు. ఇంకా అలాగే ఫుడ్ కూడా వేరే ఫుడ్ అన్నీ కలిపి, యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ సందర్భంగా. తమిళ్ పాట పాడండి. తమిళ్ పాడాలా, మలయాళం పాడాలా? తమిళ్ పాడగా తమిళ్ మలయాళం. ఓకే. క్లాసికల్ పాడినా? ఏమి ఇష్టం? அருள் புரிவாய் கருணை கடலே, அருள் புரிவாய் கருணை கடலே, ஆருயிர் அனைத்தும் அமர வாழ்வு பெறவே அருள் புரிவாய் கருணை கடலே, ஆருயிர் அனைத்தும் அமர வாழ்வு பெறவே அருள் புரிவாய் கருணை கடலே, परिपूर्ण सदा नंदवारिये, परिपूर्ण सदा नंदवारिये, भक्त रक्षगणे परमात्मने, भक्त रक्षगणे परमात्मने, अरुள் புரிவாய் கருணை கடலே, ஆருயிர் அனைத்தும் அமர வாழ்வு பெறவே அருள் புரிவாய் கருணை கடலே, அருணோதயம் போல் ஆத்ம சாந்தியும், அருணோதயம் போல் ஆத்ம சாந்தியும், அறிவுண்மை அன்பு திரிவும் தருவாய், அருணோதயம் போல் ஆத்ம சாந்தியும், அருணோதயம் போல் ஆத்ம சாந்தியும், அறிவுண்மை அன்பு திரிவும் தருவாய், தரும பயிர் வாழும் தருணமாமழையே, தரும பயிர் வாழும் தருணமாமழையே, தங்குலகெங்கிலும் மங்களம் பொங்கவே அருள் புரிவாய் கருணை கடலே, ஆருயிர் அனைத்தும் அமர வாழ்வு பெறவே அருள் புரிவாய் கருணை கடலே, கருணை கடலே, கருணை கடலே. చాలా మంచి రాగంతో ఆలపించారండి. హంసధ్వని. తమిళ్ కాకుండా కానీ వినసొంపుగా పాడారు, చాలా బాగా పాడారు. అంటే అందరికీ ఆశీర్వదించు అని మన భరతమాతని కోరుకునే పాట ఇది. మీరు యాక్చువల్గా చెప్పాలంటే సకల గాన కోకి రాడు, నాదజ్యోతి అవార్డు వచ్చిందండి తంజావూరు యూనివర్సిటీ. సకల భాష గానంలో మీరు మంచి ప్రావీణ్యత పొందారు. చాలా చక్కటి పాటలు పాడుతున్నారండి. మళ్ళీ ఒకసారి మరి మేము నా స్టూడియోకి తప్పకుండా ఇచ్చి మళ్ళీ ఇస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, ధన్యవాదాలు.